పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటిని గెలిపించాలని మంగళగిరి టీడీపీ నేతలు, ఇతర సంఘాలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. రిపోర్ట్. మంగళగిరి వ్యూవర్స్ కాలనీ హైస్కూల్లో ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడటం జరిగిందండి. ఈ రోజున మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశానుసారం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ రోజున ప్రసారం చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన అందరూ టీచర్లందరినీ ఓటుని అభ్యర్థించి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి కృషి చేయవలసిందిగా అందరిని అభ్యర్థించడం జరిగిందండి. ఇక్కడ టీచర్స్ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ రోజున మనము ఈ పాంప్లెట్లు అందజేయడం జరిగింది, ఓట్లు అభ్యర్థించడం జరిగిందండి. కూటమి అభ్యర్థిగా నిలబడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తరపున ప్రచారం చేయడానికి మంగళగిరి వీవర్స్ కాలనీ స్కూల్కి వచ్చామండి. ఇక్కడ అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. సో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఎంత మనకి సానుకూలంగా ఉందని, దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా పట్టణంలో 5, 6, 7 వార్డులలో ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, గోవాడ దుర్గారావు, అన్నం నాగబాబు, వాకా మాధవరావు, జొన్నాదుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జరగబోతున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజున మంగళగిరి పట్టణంలోని 5, 6 వార్డుల్లో తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరాలు జానకీదేవి గారు, అలాగే వార్డు అధ్యక్షులు, అలాగే పట్టణ పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఆలపాటి రాజేంద్ర గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేయటం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగబోతుంది. అలాగే ఒక ఉన్నతమైన సమాజం కోసం శాసన మండలిలో చట్టాలు చేసి ఆ చట్టాలను అమలుపరిచే విధంగా కృషి చేయడం కోసం, ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులు కానీ యువత కానీ ఎదుర్కొన్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిశీలించడానికి కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి అవసరం. నమస్కారం. ఈ నెల 27వ తారీఖున ఏదైతే గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర గారి విజయం కోసం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఇక్కడ 5, 6 వార్డుల్లో వాళ్ళు అధ్యక్షులు, కార్యదర్శులు, పట్టణ అధ్యక్షులు అందరూ వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న వారికి ఓటు వేయాల్సిందని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఓటు ఉన్న అర్హత కలిగిన అభ్యర్థిని ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఎలాగైతే లోకేష్ గారిని, మన రాష్ట్రానికి భవిష్యత్తు చూపిస్తున్న లోకేష్ గారిని గెలిపించుకుంటామో అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా గెలిపించుకుంటామని మాకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా ఉన్నారు.